కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అది మనందరికీ తెలుసు. మరి అదే సినిమాని వాళ్ళ స్టైల్లో చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నీకెలా తెలుసు బాబు? రొట్టెల బదులు ముఖం కాల్చుకుంటేను. నీకు ఏమిష్టం అమ్మా? నాకు ఈ ప్రపంచంలో బంగారం అంటే ఇష్టం బాబు. ఎక్కడుంటుందమ్మా? భూమి లోపల ఉంటది నాన్న. మాటిస్తున్నానమ్మా, ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం నీకోసం తెస్తాను. After 20 years ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు కదా, వాడు వస్తున్నాడు. హీరోనా? కాదు, విలాన్. యష్ అంటే బ్రష్ వచ్చాడు. పూర్ణ పూర్ణ పూర్ణ. ఐ డోంట్ లైక్ హర్, ఐ అవాయిడ్. పూర్ణ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం కేజీఎఫ్ ని సొంతం చేసుకున్నా. మా అమ్మే బతుకుంటే ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేదో. అమ్మా, ఐ మిస్ యూ. ఎవరు బాబు నువ్వు? యష్ని. బాబు, నా కోసం ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చేసావా? మొత్తం తీసుకొచ్చుకుంటే నడ్డు మీద పెట్టుకుంటావా? మిగతా ఆడవాళ్ళు ఏం పెట్టుకోవాలి? మొత్తం తీసుకురాను నేను. ఏ దొంగ ఆట ఆడిస్తున్నావు కదా? ఏంటి? వెనక 2 మూటలు నెత్తి. అది బంగారం కాదు, బొగ్గుగళ్ళు. ఒక్క నిమిషం గడ్డపర నా కోసం బంగారం చేశాను. అమ్మా, అలా అలక్కూడదమ్మా. మాట ఇచ్చిన తన్నాడే నేను. నేను ఎలాగైనా సరే ఆ బంగారం మొత్తం నీ కాడకి తీసుకొస్తా. వెళ్ళు. ఎవర్రా అక్కడ? కేజీఎఫ్ కి కింగ్ ఉన్నాడు, రాణి కూడా ఉండాలి కదా. అవునన్నా, పోయి నా రాణిని తీసుకురండి రా. ఏంటి, నన్ను ఎందుకు పిలిచారు? డైరెక్టర్ ని నేను కూడా అదే అడిగాను. బేబీ పర్లేదు, ఏదో ఒకటి చేస్తుంది, ఉంచండి అన్నాడు. 3 నెలలైంది చేయలే, 6 నెలలైంది చేయలే, సంవత్సరం అవుతుంది. పాప ఎప్పుడు చేయటం మొదలు పెట్టిద్దని చూస్తూనే ఉన్నా. ఏమీ చేయలేనప్పుడు మళ్ళీ ఎందుకు పిలిచారు? పాప స్కిట్టుకో లేడీ గెటప్ కావాలి. మా దగ్గర లేడీ గెటప్ లేదు. మా మరదలో లేడీ గెటప్ అంటావరా? ఏంటి అలా చంపేశారు? వాడిని చంపైపోతే ఇప్పుడు స్కిట్ ని చంపేస్తాడు. ప్రేమించడం కాదు, ప్రేమించిన అమ్మాయిని రాణిలా చూసుకోవాలి. ఏం తక్కువైంది? లిప్స్టిక్ తక్కువైందా? మేకప్ తక్కువైందా? నాకు వేడిగా ఉంది. అన్నా తీసుకురండి రా. కేజీఎఫ్ సినిమాలో ఆ అమ్మాయి కుక్క పోస్తుంది అనగానే హెలికాప్టర్ తీసుకొచ్చారు, నాకు అదే కావాలి. ఒకసారి టీమ్ లీడర్ కార్ వేసుకొస్తేనే ఆ గేట్ కాడ ఆపి 30 నిమిషాలు నీ నెంబర్ ఇచ్చారా, మేనేజర్ నీ ఇవ్వలేదా అని అడుగుతాడు. నాకు హెలికాప్టరే కావాలి. హెలికాప్టర్ తెస్తే ఒడియం కన్నా ముందు తమరే ఎగిరిపోతారు. మళ్ళీ ఎవడొచ్చి పట్టుకుంటాడు నిన్ను? రేయ్, నా పాపను లోపలికి తీసుకెళ్ళండి రా. ఎవరో పాపని కిడ్నాప్ చేశారన్నా? ఎవడ్రా వాడు? నువ్వెవరో నాకు తెలుసు. రాకేష్ మాస్టర్, రాకేష్ మాస్టర్. 9 సంవత్సరాలు, ఎన్నో స్కిట్లు, ఎన్నో హిట్లు, ఎన్నో రాడ్లు. అవి కూడా చెప్పుకో. ఇలా కాదురా, ఒక్కో అడుగు వేసుకుంటూ పైకొచ్చావు. గుర్తు పెట్టుకో, ఎక్కడానికి నిచ్చెల్లే కాదు, నాలాంటి పావులు కూడా ఉంటాయి. నీకేం అర్థమైంది? పావులు పట్టాడు అని అర్థమైంది. నా లవర్ని తీసుకెళ్ళింది నువ్వేనా? రావే.
సిగ్గులేదురా. పూర్ణ గారిని తీసుకుపోతే డి ఇవ్వమంటే ఎత్తారు, అమ్మని తీసుకుపోతే శ్రీదేవి ఇవ్వమంటే ఎత్తారు, దీన్ని తీసుకుపోతే ఊడిపోయిన నా బుచ్చు కూడా ఎందుకు దాన్ని కిడ్నాప్ చేసావు? అబ్బా నేను ఎందుకు బతికానో తెలుసా? ఎందుకన్నా? అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా ఇవ్వడానికి. పదండ్రా గోల్డ్ తీసుకొద్దాం. రాకి నాకు వాంతులు అవుతున్నాయి. రాత్రి అంతా దొబ్బి తింటే వాంతులు అయితే మరి. అది కాదు, నేను నీళ్లు పోసుకున్నాను. ఓసే కేజీఎఫ్ లో తాగడానికే వాటర్ లేదంటే నీళ్లు పోసుకోవడానికి అవసరమా? చూడు సంవత్సరం పిట్టలు కట్టిపోయింది ఇది మొత్తం. ఎలా ఉన్నాను తెలిసి అమ్మ అక్క రండి అమ్మ అలా ఉన్నాను. అది కాదు మరేంటి? అమ్మ వస్తుంది. వసే అది చచ్చిందని నువ్వు ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నావు? ఇప్పటికే నన్ను బంగారం బంగారం అని చంపుతుంది. ఒకవేళ అది పుడితే పాలు కావాలన్నా బంగారం కావాలని ఏడిచిద్దది, బంగారం కావాలని ఏడిచిద్దది. వచ్చింది అది. నా బంగారం ఎప్పుడు ఇస్తావు? నాగు నాకు కావాలి బంగారం, ఇప్పుడే కావాలి. నాకు మామిడికే కావాలి. బంగారం కావాలి. మామిడికే పిచ్చబోదన. ఇగో జడగ పెట్టుకుని రాయంత్రానికి రా, రాయంత్రానికి రా. బంగారం ఏమన్నా? ఏంటి? కాయ కావాలి కావాలి. బంగారం 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 కావాలి. కాయేది 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 మామిడి కాయేది. మామిడికాయ లేదు కానీ తలకాయ తిన్నది. బండోడా ఇలా బాగా తట్టుకోబెత్తలని చంపేరా. నువ్వు చంపితే ఒక్క దెబ్బకే చేస్తావు. తల్లి పెళ్ళం పక్కనుంటే రోజు రోజుకి చేస్తావు. ఆగిరా. నాకు బంగారం కావాలి. నాకు మామిడి వచ్చాడు ఎవడు? వీరాజి వీరుడు వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడికి వచ్చాడు? బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. వాట్ అ స్పూఫ్. నిజంగా చెప్పాలంటే ఇది ఆ మూవీకి సంబంధించింది మాత్రమే తీసుకుని చేయడం అంటే ఇది స్పూఫ్. అండ్ ఎవరిని చెప్పాలా ఎవరిని వదలాలా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఇమ్ము, ఏం స్టైలిష్ ఎంట్రీ మీది. అండ్ ద వే యు వాక్, మీ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతిది సూపర్. భాస్కర్ గారు ఆ మేకప్ వేసిన ఆయన ఎవరండి? పిలవచ్చా ఆయన స్టేజ్ కి? సూపర్ నగేష్ గారు, సూపర్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఆన్ ద స్పాట్ అండి, ఆన్ ద డాట్. సూపర్, ఫెంటాస్టిక్, ఎంజాయ్ థరోలీ. పూర్ణ గారు రియల్లీ నేను ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు బుల్లెట్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. నిజంగా దిస్ టీమ్ ఇస్ ఆల్వేస్ రాకింగ్ అండ్ టుడే యూ రాక్డ్.